లో మీ ఇద్దరు పక్క పక్కన కూర్చోవడం, బాడీ టచ్ అవడం, అది పుట్టడం. బాడీ టచ్ అవడం, హీట్ పుట్టడం, హీట్ నుంచి పుట్టేదే ప్రేమ. చిలక గోరింక బాయ్. Final tennis tournament between Shiva and Prashant. The match now begins. Be confident, Prashant. నువ్వు ఎదుర్కొనే ప్రతి బాలు నీ ప్రేమకు ఎదురయ్యే ఒక్కొక్క అడ్డంకి. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే డెఫినెట్గా సక్సెస్ నీదే. నువ్వు మిస్ అయ్యే ప్రతి బాలు ప్రియాన్ని నీకు దూరం చేస్తుంది. నువ్వు గెలుస్తావు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. Have faith in yourself. Now they enter into the final set. It could be a tougher one. Yes! Well done, Prashant! Thank you so much. Congrats, Prashant. చాలా మంది ఓటమి దగ్గరే ఆగిపోయి కృంగిపోతూ గడిపేస్తారు. కానీ నువ్వు దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని విజయాన్ని సాధించావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒక అభినందన మాత్రమే కాదు ప్రియా. ప్రతి మగాడి విక్టరీ వెనక ఒక ఆడదుందంటారు. అది నా విషయంలో కూడా నిజమైంది. ఈ విజయం నీది. ఇప్పటికైనా నమ్ము ప్రియా, నా ప్రేమ నిజం. ఒకప్పుడు నేను చీటర్ అనుకున్నాను, కానీ అనుకున్నది సాధించిన నేను చూస్తే గర్వంగా ఉంది. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, I love you. I love you too! సిగరెట్ అగ్గిపెట్టి కావాలా? అక్కర్లేదు. నేను మార్గదర్శిలో చేరాను. ఓ అగ్గిపెట్టి కొనుక్కున్నాను. ఏంటి లవ్ తెలిసిపోయిందా? చెయ్యి కాల్చుకుంటేను. ప్రేమలో పడ్డప్పటి నుంచి ఏమేం కాల్చుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఎవరు సార్ మీరు? మఫ్టీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబులా? జోకులేయకు. నీ పేరేంటి? మట్టయ్య. నిన్ను చూస్తుంటే చాలా సాఫ్ట్ గా కనబడుతున్నావు. నీ సేఫ్టీ కోసం చెప్తున్నా, ఆ అమ్మాయి వెంటపడ్డ మానే. ఏ అమ్మాయి సార్? ఓవర్ చేయకు. నువ్వు ఈ మధ్య రెగ్యులర్ గా పూజ వెంటపడుతున్నావు అని నాకు తెలుసు. నాకు గాని కోపం వస్తే నే మనిషిని కాదు. కోపం రాకపోయినా మీరు మనిషి కాదు సార్. వెరీ గుడ్. ఎర్లీగా క్యాచ్ చేసావు. సో అర్జెంటుగా విత్డ్రా చేసుకో. పూజ నా దిల్ కా ధడ్కన్. అది కాదు సార్. నాతో పెట్టుకోకు. కంటి చూపుతో కాదు, కడుపు మంటతో చంపేస్తా. అల్సరా సార్? ఈ మెడికల్ కామెడీలో వద్దు. నువ్వు పూజను లవ్ చేయడం, పూజ నన్ను లవ్ చేయడం, నేను నిన్ను లవ్ చేయడం, నేనెట్టూ తేల్చుకోలేకపోవడం, ఈ త్రికోణం ప్రేమలే నాకు నచ్చవు. త్రికోణం ప్రేమలా? అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. అంటే
పూజ మిమ్మల్ని లవ్ చేస్తుందా? ఏ డౌటా? ఆ, ఆ. తెలుసు. నీలాంటి వాళ్ళు ఇలా అడుగుతారని తెలిసే పూజ నాకు రాసిన లెటర్ను జిరాక్స్ తీయించి, ఇది జిరాక్స్ మాత్రం, ఒరిజినల్ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నా. ఈ లెటరా? ఏంటి నీకివ్వబోయి పొరపాటు నాకిచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆ, ఆ. చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి పూజ వైపు చూసినా మాట్లాడినా తన్ను ఫాలో అవుతున్నట్టు తెలిసినా అయ్యో వద్దు సార్. అర్థమైందిగా? అమ్మయ్య. ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనిపించుకో. వెళ్ళు. అలాగే సార్. ఉమ్. ఈ ఏరియాలో నాకేం పని ఉన్నా మీకు ఫోన్ చేసి మీతో చేయించుకుంటా గానీ ఈ పక్కకి రాను. వెళ్ళు. ఆ. ఫుట్ ఫుట్ వెళ్ళు. జంప్. హ్యాపీ వెడ్డింగ్ సార్. భయపడ్డాడు సాలేగాడు. టేక్ యువర్ బ్యాలెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ హిమ్. థ్యాంక్స్ అండి. ఖర్చులు కొంచెం ఆంటీ. ఓకే, మనం వచ్చిన పని అయిందిగా, వెళ్దాం పదండి. రేయ్, అదేంట్రా నాతో కనీసం ఒక మాట అయినా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? చచ్చా, నీతో మాట్లాడి